ప్రపంచంలో ఎక్కడా లేదు అట్లాంటి ఇంతవరకు. అవును. అది ఒక ఇక్కడ మనదంతా దరిద్రం ఏంటంటే చదువుకున్నటువంటి మూర్ఖులు, చదువుకున్న సన్నాసులు ఎక్కువ ఉన్నారు మనకి తెలుగు వాళ్ళలో. కాబట్టి నిర్మాణాత్మక ఎవడు ఆలోచించట్లా. రాజధాని కావాలన్నప్పుడు సెంట్రస్ పాయింట్ అన్నప్పుడు కరెక్ట్, నువ్వు విజయవాడ, గుంటూరు, అమరావతి ఇదంతా కలుపు ఒకటి. లేదా జగన్ చెప్పినట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతి ఇవన్నీ కలిపి అని చెప్పు. కానీ ఇటు ఈయనేమో అసలు అబ్బెబ్బే సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటాడు, 1000 కోట్ల అప్పు తెచ్చిపోస్తాడు. అట్లాగే వరద ముంపు లేదు కానీ కృష్ణానది ముంపు లేదు, వేరే ముంపు ఉన్న దాన్ని మేము నివారణ చేస్తాం, దానికోసం దాన్ని ఏంటి సొరంగాల, దాని పేరేంటిది, రిజర్వాయర్లు కట్టి వరద నీళ్ళు అందులో పోస్తాం, రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాల ద్వారా వరద నీళ్ళని అవతలకు పోస్తాం, నగరం ఆ తర్వాత కడతాం. ఏంది ఇది? సెక్రటేరియట్లు కడతాం, ఎన్ని 25 టవర్లు 50 టవర్లు. నువ్వు 100 టవర్లు కడదాం, 100 అంతస్తులు కడదాం సెక్రటేరియట్. ఏం మంత్రులు ఏమన్నా ఆడే కూర్చుని కాపురం చేస్తారే? నాకు అర్థం కాల. ఏంటి మార్పు అక్కడ? మంత్రులు రోజు సచివాలయంలోనే కూర్చుంటారా? ఇంకోటి, ఆ మంత్రుల క్వార్టర్స్ అక్కడ కడతారు, బాగానే ఉంది. రోజు మంత్రులు అక్కడే ఉంటారా? ఎమ్మెల్యేల క్వార్టర్స్ కడతారు, రోజు అక్కడే ఉంటారా? ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు వాళ్ళు ఎలా దగ్గరికి పోరా? ఏంది ఇవన్నీ స్టేట్మెంట్లు ఏంటి? ఇది దీంతో ఏదో జరిగిపోతుంది, అధికారులు అక్కడే ఉంటారు, దాంతో అద్భుతం జరిగిపోతుందంట. పొద్దునుండి రాత్రి దాకా, రాత్రి పగల 24 గంటల సంతకాలు పెడతారనుకున్నాం. ఏమవుతుంది? ముందు ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా, ఒక హైదరాబాద్ అవ్వాలి, ఒక